నేను ఇప్పుడు ఒకటే చెప్తాను, కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్ యేసు ప్రభు. మీకు కలిగిన వాటితో ఏం పొంది ఉండండి? తృప్తి పొంది ఉండండి. నేను ఎప్పుడు సంఘానికి ఇదే నేర్పిస్తున్నాను. మీకున్నవి ప్రపంచంలో చాలా మందికి లేవు. అర్థమైందా? మీరు ఇప్పుడు ఈ క్షణంలో మీరు హ్యాపీగా ఉండాలంటే ఏదో కావాలనే కోరికను తీసేయండి. ఎక్కడో అందమైన పువ్వుల తోట ఉంది, అది నా పేరు రాయించేసుకోవాలి. ఇప్పుడు ఆ పువ్వుల తోట నీ పేర రాయించేసుకోవాలన్న కోరికతో బ్రతుకుతున్నావు, కానీ నీ పెరట్లో 4 పూల మొక్కలు ఉన్నాయి, వాటిని చూసి సంతోషించడం నీకు రావట్లేదు. బాగా అర్థం చేసుకోండి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, హ్యాపీగా ఉంటారు. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. కాలక్రమంలో మీకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మీరు అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియును అని గ్రంథం చెబుతోంది. బెంగా విచారం వద్దు.